ఇక్కడికి ముందల పిఈసి మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ నిజంగానే ఆయన తీసుకొస్తున్నారా ఊరికనే చెప్తున్నారా అనుకున్నారు. అట్లాంటిది దొరసాని నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం పెట్టి ఆయన ఈ పిఈసి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు కూడా ఆయనకి తెలుసు మీరందరూ పడే బాధలు. ఆయన ఈసారి కుప్పాన్ని ఒక రోల్ మోడల్ స్టేట్గా యావత్ ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని ఆయన అనుకున్నారు. ఆయన తప్పకుండా చేస్తారు. ఆయన తప్పకుండా ఇండస్ట్రీస్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ తప్పకుండా ప్రతి గ్రామానికి తప్పకుండా తీసుకొస్తారు. దాంతో మీ బిడ్డలు కానీ మీ భర్తలు కానీ బెంగళూరుకి చెన్నైకి వెళ్ళక్కర్లేదు. అవస్థ మీరు పడక్కర్లేదు మహిళలు. అందుకే మరొక్కసారి నేను ముందల ప్రతి గ్రామానికి నేను ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే నేను ఎప్పుడు నమ్ముతాను కిందకెళ్ళి కింద ప్రజలు పడే బాధలు చూస్తే మంచో చెడో కళ్ళతో చూస్తే వింటే దాంతో ఇప్పుడు మనం ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా మీరు చెప్పేది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తాను. తప్పకుండా మీరు చెప్పకుండానే ఆయన చాలా అభివృద్ధి చేసి తప్పకుండా మీ బాధలన్నీ తీరుస్తారు. ఏమైనా ఉంటే మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా మీరు నుంచుని తప్పకుండా మీరు ఏమి అడగాలనుకుంటే అది మీరు అడగచ్చు. అదే కాకుండా మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆడవాళ్ళ మహిళతో ఇంట్రాక్షన్ అంటే మగాళ్ళు ఎక్కువ వచ్చేసారు. మహిళలు మీరెందుకు ఊరుకున్నారో అర్థం కావట్లేదు. మగాళ్ళని వాళ్ళకి అది చనువు ఇవ్వకూడదు. మీరు ధైర్యంగా ఇక్కడ మీరు కూర్చోవాలా లేదా? అంతా చూడండి, ఎక్కడ చూసినా ఈ మగాళ్ళే ఉన్నారు. అందుకే ఆయన వచ్చారు, మీరు ఎక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. సో ఎనీవే, ఇది లైటర్ సైడ్. మీకు ఏమున్నా మీరు ధైర్యం చేసి మాట్లాడాలని నేను కోరుతున్నాను. తప్పకుండా నేను అదే ప్రతి ఒక్క